ఓకే అజిత్ గారు, అంటే ఇప్పుడు ఎట్లా లోకేష్ గారు కూడా వచ్చారు కాబట్టి ఒక్క అంశం చూడొచ్చు. అజిత్ గారు, మరి అదే రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు వెళుతూ ఉంటేనేమన్నా బంతిపూలు పూలతో ఇచ్చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటేనేమన్నా పరదాలు, మొత్తం పరదాలు కట్టి పోలీసులు వలయంతో ఉన్నారు. ఇక్కడేమన్నా పోలీసులు కనపట్టలేదు, ప్రజలు కనపడుతూ ఉన్నారు. అక్కడేమన్నా మొత్తం పోలీసులు. తిరుపతి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పరదాలే. లేదా ఇంకెక్కడికైనా వెళ్తే వైజాగ్ వెళ్తే మొత్తం పరదాలు. ఆ షాపులు మూసేయటం, ఆ కొట్లు మూసేయటం, అక్కడ ఏదైనా చెట్లు ఉంటే ఆ చెట్లు నిర్దాక్షిణ్యం కొట్టేయటం. చెట్లు ఏం పాపం చేసినాయో కానీ ప్రకృతిని కూడా ధ్వంసం చేసే పరిస్థితి క్రియేట్ చేసుకుంటూ వచ్చారు పెద్ద పెద్ద చెట్లు కూడా. కానీ ఈరోజు మొత్తానికి ఆ తిరుపతిలో అనుకుంటా లోకేష్ గారు దానిపైన కామెడీ చేశారు. ఎవరు నాయన ప్రభుత్వం మారింది, మీరు ఇంకా పరదాలు ఆపేయండి, మేము ప్రజలతో ఉండేటువంటి ప్రభుత్వం మాది, ప్రజలతో లేకుండా చాటుగా పరదాల చాటు నడిచే ప్రభుత్వం కాదు మాది అని కామెడీ చేసినటువంటి. ఒకసారి బయట ప్లే చేయండి. ఓకే సరే, అయితే అమరావతి రైతులు కూడా అండి వంశీ గారు, ఈ 5 సంవత్సరాల్లో మేము పండగ కూడా చేసుకోలేదండి, ఈ రోజు మేము పండగ చేసుకుంటున్నామని వాళ్ళు ఎంత ఆవేదనత అసలు మాట్లాడుతున్నారు వీళ్ళు వచ్చాయండి. వంశీ గారు, ఈరోజు నిజంగా అంటే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఎంత గొప్పదో, ఆ మహిళల పోరాటం, ఆ రెండింటినీ కూడా ఈరోజు అమరావతి చూసింది వంశీ గారు. సరిగ్గా నిజంగా అమరావతి గొప్పది అని అనేది అనిపిస్తోంది. ఎందుకంటే ఒక నాయకుడు వేసిన విత్తనము దాన్ని ఎంత మొత్తం కిందకి అట్టడుక్కి తోసినా సరే అది అక్కడి నుంచి ఆ పోరాటాల ద్వారా చీల్చుకొని బయటకు వచ్చి ఈరోజు స్వేచ్ఛగా అమరావతి కళ అనేది సాకారం అవుతుంది వంశీ గారు. ఆ నేపథ్యంలోనే అదంతా కూడా ఎమోషన్ చంద్రబాబు నాయుడు గారి మధ్య, ఆ మహిళల మధ్య, ఇద్దరి మధ్య ఎమోషన్ కనిపించింది వంశీ గారు. మనందరికి కూడా గుర్తుంటుంది, కనకదుర్గమ్మ టెంపుల్కి వాళ్ళు ఏదో పొంగలు తీసుకెళ్ళి మొక్కుకుందామంటే ఆ రోజు వాళ్ళని నిజంగా చీరల్లాగి వాళ్ళ మీద లాఠీలతోటి పోలీసులు చేసిన ఒక దౌర్జన్య కాండ ఆ రోజు అందరం కూడా మనం చూసాం వంశీ గారు. ఈరోజు అదంతా కూడా గుర్తొస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు వంశీ గారు. దీంతోపాటు 5 సంతకాల్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారే 99 నుంచి 2004 వరకే, అంతకుముందు 95 నుంచి 99 వరకే, ఆ తర్వాత మళ్ళీ వచ్చిన 2014 మధ్య ఎప్పుడైనా ఇప్పటి వరకు కూడా డిఎస్సి లేదా ఉపాధ్యాయ ఉద్యోగాలు అనేవి చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే ఒక పేరుని సార్థకత చేస్తూ 16,437 ఉద్యోగాలు ఆయన ఇచ్చారు వంశీ గారు. సో నిరుద్యోగులు హ్యాపీ, ఇది ఒకవైపు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ వంశీ గారు, ఒక రకంగా ఉద్యమం వచ్చింది కదా, మా భూమి మాదే అని చెప్పి, మా భూమి మాదే అనే ఒక ఉద్యమం కూడా వచ్చిన ఆ ఉద్యమానికి సంబంధించి ఎవరి భూములు వాళ్ళవే, ప్రభుత్వం లాక్కోదు, ప్రభుత్వానికి దీంట్లో జోక్యం లేదు అననే ఒక భరోసాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా 2వ సంతకం వంశీ గారు. 3వ సంతకం వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి ఇచ్చిన మాట. ఎందుకంటే 2014 నాటికి దాదాపు 200గా ఉన్న వృద్ధాప్యపు పెన్షన్లు 5 రెట్లు పెంచారు వంశీ గారు. 1000 రూపాయలు వృద్ధాప్య, అదేవిధంగా మహిళలు వితంతువుల పెన్షన్స్ 1000 పెంచింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మళ్ళీ 4000 పెంచుతూ అది. దాంతోపాటు ముఖ్యంగా అన్నా క్యాంటీన్స్ అందరినీ కూడా దీనికి సంబంధించి ఆ బాధితుల్ని, అన్నా క్యాంటీన్ బాధితుల్ని లేదా నిరుద్యోగుల్ని వాళ్ళని పక్కన పెట్టుకొని చేశారు వంశీ గారు ఈ సంతకాలు. దాంతోపాటు నైపుణ్య గణన, ఇది చాలా భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలు ఇస్తాయి వంశీ గారు, ఈ నైపుణ్య గణన అనేది. ఓకే రైట్ అజిత్ గారు, ఒకసారి బయట వచ్చింది, లోకేష్ గారు బయట వేయండి. సార్ లోకేష్ గారు, సార్ కంగ్రాట్స్ సార్. ఏ పరదాలు కట్టారు పోలీసులు? చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ పరదాలు కట్టారు. సారీ, మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది, సరిపోతుంది. సార్ లోకేష్ గారు రైట్, పరదాలు గోల అంటే పరదాలు జగన్మోహన్ రెడ్డి వస్తే పరదాలు కడతారు, చంద్రబాబు నాయుడు గారు పరదాలు కడతంటే నాకు పరదాలు ఉండడం అలవాట్లేదు, బయట ఉండడం అలవాటు, ప్రజలతో ఉండడం అలవాటు అని మెసేజ్ ఇచ్చినట్లుగా చూడాలి. సరే ఏదన్నా కానీ మొత్తానికి ఈరోజు 5 సంతకాలు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటివిగా భావించాలి. ఇవి ఏదైతే చేసినటువంటి వాటి ఈ ప్రజలందరికీ ఎవరైతే వాటిని కోరుకుని వాళ్ళందరికీ ఉపయోగపడేటువంటివిగా చూడాలి ఈసారి. రైట్, నెక్స్ట్